ప్రార్థిస్తూ అలాగే రాజా నాయన కూర్చున్న బిడ్డలు వారు లైవ్లో ఉన్న బిడ్డలు వారు దూరం నుంచి వింటున్న బిడ్డలు వారు ఎదుగు రాజులు నిలబెట్టి దాసుని యొక్క రాజా నాయన చాట మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి కూడా అర్థమైన సంగతులు బయలుపరిచి మాతో అందరితో మీరు మాట్లాడారు. యేసు నామమున మనము చేయించున్నాము. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఇచ్చుకున్నారా? రాత్రి ఏం చెప్పాను చెప్పండి. రాత్రి ఏం చెప్పాను? నీ చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట, సంఘములో ఉన్న విశ్వాసులు నిద్రించిన ఎడల అనే మాట మనం ధ్యానం చేస్తాం. దేవుని స్తోత్రం. ఓ మాటలో చెప్పాలంటే నిద్ర. దేవుని స్తోత్రం. మనం ధ్యానం చేయబోతున్న మాట ఏంటి? నిద్ర. భౌతికంగా బిడ్డ నిద్ర అనేది చాలా అవసరము. ఆత్మీయ అనేది నిద్రను దేనితో పోల్చాడంటే మరణంతో పోల్చాడు. దేవుని స్తోత్రం. భౌతికమైన నిద్ర వేరు, ఆత్మ సంబంధమైన నిద్ర వేరు. పిన ఇక్కడ మనము భౌతిక సంబంధమైన నిద్ర గురించి, ఆత్మ సంబంధమైన నిద్ర గురించి, వాటిలో కలిగే నష్టాలేంటో, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో ఈ దినము పిన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘము ఎప్పుడు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఏం చెప్పండి? మెలకువగా ఉండాలంటే నిద్రపోయే సంఘముగా ఉండకూడదు. సంఘము నిద్రపోతుందంటే సంఘము అనగా ఎవరో? సంఘం అనగా మనం. దేవుని స్తోత్రం. మనందరినీ కలిపి ఏమన్నా సమాజం అన్నారు, లేదా సంఘం అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘము అనగా సంఘము నిద్రపోతుంటే సంఘంలో ఉన్నవారు నిద్రపోతే సంఘం నిద్రపోయినట్టు. సంఘంలో ఉన్నవారు మెలుగుగా ఉన్నారంటే సంఘం ఎలా ఉన్నట్టు? మెలుగుగా ఉన్నట్టు. ఈ నిద్రపోటు అనేది గురించి మనం ధ్యానం చేస్తూ నిద్ర వల్ల లాభం ఉందా నష్టం ఉందా అని ఆలోచన చేస్తే చెప్పండి. నిద్ర వల్ల లాభమా నష్టమా? నిద్ర మరి నిద్ర వల్ల లాభమా నష్టమా అంటే నిద్రపోవడం వల్ల లాభమా నష్టం అనేది పిల్ల మీకు మాటల్లో కొన్ని విషయాలు దేవుని పేరు బట్టి తెలియజేస్తారు. తెలుస్తుంది. ఈరోజు చాలా మంది సమస్య ఏంటంటే నిద్ర అనేది చాలా పిల్ల ఓ రాంగ్గా ఉంది. దేవస్థానం ఈ రోజు కూడా చాలా మంది లేట్గా లేచారు కదా. దేవస్థానం ఇంకా చదవండి 12 గంటల కొడుకుల్లో ఉన్నాం. దేవుని స్తోత్రం. శుక్రవారం ప్రార్థన 8 గంటలకంటే 9 గంటలకి రాత్రి ఉపవాసం వచ్చింది. ప్రార్థన 8 గంటలకి చెప్పా అమ్మా. దేవుని స్తోత్రం. అంటే చల్లగా ఉంది, వర్షం హౌడు తీసినట్టు వర్షం వచ్చింది కదా, లేట్గా పెడతారేమో ఆలోచన. దేవుని స్తోత్రం. కనుక వర్షం ఉన్నా ఏమైనా మేము టైం వెయిట్ చేసినట్టు పెద్ద టైంకి అందుకోలేదు. దేవుని స్తోత్రం. అందుకే వచ్చినా రాకపోయినా టయానికి ముగిపోదా అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈరోజు వార్తలు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షేటుకోవాలి నీకు చెప్తాను సిద్ధపడ్డాను. ఈరోజు సలమని అందరూ లేట్గా లేచారు అని అనుకుంటున్నాడు పొద్దున్నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నిద్ర అనేది ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ముందు భౌతికమైన నిద్ర అంటే శరీర సంబంధమైన నిద్ర అనేది చాలా అవసరం. దేవుని స్తోత్రం. మనం నిద్రపోవాలి. నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దేవుని స్తోత్రం. నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. మేలుకున్న సమయంలో మెలుగుగా ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా మంది చూడ పిల్లలు అన్నం తింటా నోట్లో ముద్దెట్టుకునే నిద్ర అవుతారు. మన పిల్లలు కూడా నిద్ర ఎక్కువ వచ్చిందంటే ఏం చేస్తారు? అన్నం వదిలేసి అక్కడ ఒక సామెత ఉంది. నిద్ర అంట ఏదంట ఏది సాగుతుంది? కడుపేమో ఆకలి బాధ, నిద్ర ఏమో ఏ బాధ కాదంట. ఏ సాగు మొత్తం గ్యాప్ అవుతుంది గుర్తుంది. తెలుస్తుంది.
కనుక జాగ్రత్తగా ఆలోచన. నిద్ర అనేది గురించి మనం మాట్లాడుతూ మనం ఎన్ని గంటలు నిద్ర అవ్వాలి చెప్పాలి చెప్పాలి. లక్ష్మి గారు మనం ఎన్ని గంటలు పడుకోవాలి చెప్పండి. ఎన్ని గంటలు పడుకోవాలి? రోజుకి 8 గంటలు. పిల్లలు ఎన్ని గంటలు పడుకోవాలి? 10 గంటలు. మరి విశ్వాసం ఎన్ని గంటలు పడుకోవాలి? ఇలా ఆలోచన చేస్తే మనిషికి 8 గంటలు, పరిపూర్ణంగా 8 గంటలు. 8 గంటల కన్నా ఎక్కువ పడుకున్నా ఒక దరిద్రత వస్తుంది. అదొద్దనమాట. కొంతమంది ఉండే రాత్రి అంతా పడుకుంటాం, మళ్ళీ పని చేసేసుకుంటాం, మళ్ళీ మంచి పెట్టేది, మళ్ళీ లేపుతుంది, మళ్ళీ పని చేసుకుంటారు, మళ్ళీ మంచానికి అంటే ఒకవేళ ప్రాణం ఉంటే నా మీద ఎదిగి అప్పుడు, కానీ మంచం మాట్లాడదు కదా. దేవుని స్తోత్రం. మనకన్నా నిప్పు రావాలేమో కానీ మంచానికన్నా నిప్పు రావాలి. కనుక నిద్ర వల్ల కలిగే నిద్ర సరిగా పోకపోతే మొట్టమొదటిగా మానసికమైన ఒత్తిడి వచ్చేది. దేవస్థానం ఒత్తిడిలో పడిపోతాం. ఆత్మీయంగా ఏం చేస్తామంటే రెండో విషయం ఏంటంటే మతి మరుపు వచ్చేది. మతి మరుపు అంటే మర్చిపోతా చెప్పి ఎందుకో చెప్తున్న విషయము మనం పడుకున్నా పడుకోవాల్సిన సమయానికి తెలియజేస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే మత్తు మరిపడు. కొడి తిరిగి వెళ్తా ఏదో మర్చిపోతాం. కనుక మూడో విషయం ఏంటి అంటే చిరాకు. సరిగ్గా పెంచండి. మనం పడుకుని 8 గంటల కన్నా బేగా లేచిపోయిందండి. ఎవరైనా చిరాకు పరంగా ఏదో పోగొట్టున్నదానిగా, చాలా బలహీనతగా కనుక ఎందుకు అంటే అనుకోకుండా మనం ఒకేళ మనమంతా మనం కాకుండా ఎవరైనా వచ్చి ఎందుకు విషయం చెప్తున్నంటే నిద్రపాటు వచ్చే విషయాలు అదొక వ్యాధి. మేడం అదే ఆలోచన చేస్తే మనలో శక్తి అంతా కూడా అంటే నిద్ర వల్ల వచ్చే సమస్య. గంటలకంటే ఎక్కువ నిద్రపోతే ఏమవుతుందంటే సోమర్థం అవుతుంది. తర్వాత ఉపకాయం వస్తుంది. రెండోది సోరత్వం చేస్తుంది. ఎక్కువ నిద్రపోయినా అందుకే మీకు కూడా పడుకోవాలి, నిద్రపోవాలి. కనుక మీరు శరీర సంబంధమైన సమస్య నిద్రపోవడం వల్ల ఎక్కువ నిద్రపోతే రోగం. ఇప్పుడు 10 నెలలు ఎత్తలేదు, 11 నెలలు ఎత్తలేదు అని ఏమన్నా నిద్ర అనే రోగం. కష్టపడిన రాత్రి ఎందుకంటే తెల్లవారు మెలుగు ఉండి
వాకింగ్ చెప్తుంటే రెప్పే హక్కు ఉంటుంది అక్కడ. చాలా మంది ముసుగులో పడుకుంటుంటారు, చాలా మంది ముసుగులో కనబడదు కదా. కొంతమంది నోరు ఆవరించేస్తాడు, ఏగలన్న పర్లేదు, దోమలన్న పర్లేదు, అయ్యి ఇంకొక పైన కింద ముగిస్తా తెలుస్తుంది. ప్రార్థనకు వచ్చిన తర్వాత నిద్రపోయే విశ్వాసులుగా ఉండకూడదు అనేది ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. కానీ మనం నిద్రపోకపోతే ఒకవేళ ఎక్కువ నిద్రపోయినా ఈ యొక్క దేహానికి రకాలమైన రోగాలు వస్తాయే. దేవుడి సన్నిధికి వచ్చి మనం దేవుడి సన్నిధిలో వాక్యం వింటూ నిద్రపోతే ఎప్పుడు వచ్చి కొంతమంది అదే పని, ఇంకా ప్రతి వారం అదే పని. అబ్బాయి చెప్పలు ఏం పని? నిద్రే నిద్ర. అలే అంటే నిద్ర అందరైతే అలే దేవస్థానం సంఘంలో కట ఊగులమ్మ ఏం చెప్పండి, జోగులమ్మ వినా ఈ జోగులమ్మ కూర్చున్న అమ్మకి ఎలాగంటే జోగొట్టు. రెండోదంటే ఏం చెప్పండి, ఊగులమ్మ ఊపే కొంతమంది ఊపేస్తుంటారు. మూడు మా దగ్గరికి దరిదాపుల్లో రానివ్వడు. చూడండి, పాటలు పాడిన సేపు అమ్మా బొమ్మ తర్వాత ఎత్తి కాలేజీలు ఖాళీ ఉంటలేదమ్మ. ఈ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నా? ఏం చెప్పాడా మెలుకు కొండాలని ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు? ముందుకి ఊగుతారని ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యానుసారమైన భక్తి రెండు మెలుకువ అనేది మనకు చాలా అవసరం. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, పడలేదా? వీడు ఎవరు తీసుకెళ్ళారు? నిద్రపోతులను తీసుకెళ్ళారా, లేకపోతే మెలుగు గుణాలు తీసుకెళ్ళారా? మెలుగు గుణాలు వెళ్తారా? అయితే ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు నిద్ర అనేది మీ ఇంటి దగ్గర, మెలుగు అనేది దేవుడి మందిరంలో దేవస్థానం. వస్తుంటే పైకి లేచి బయటికి వెళ్ళి బొమ్మ దొరికిన వాళ్ళు వచ్చి కూర్చోవాలి తప్ప ఊగుతూ ఉండకూడదు. ఆ నిద్ర మనకు వచ్చిందంటే పక్కడు కట్టుకోదు, ఆ పక్కడు ఇంకొకటి ఆలోచించగానే ఆ పక్కన ఇంకో ఆలోచించారు. నిద్ర అనేది గురించి మాట్లాడుతూ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు 13వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. ఇంకా ముందుకు పైకి వెళ్తే చెప్తున్నా, పైకి 25వ వచనం నుంచి మనం కిందకి పైన 13వ అధ్యాయము 24 ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పొలములో మంచి విత్తనములు విత్తిన వాడి యొక్క మనిషిని పోలి నిద్రించి ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య. యేసు ప్రభు తన శిష్యుడికి ఏం చెప్పినట్టు
ఒక ఒక మనిషిని పోలి ఉంది. ఇంకేంటి, పొలములో ఒక మంచి విత్తనం వలె ఉన్నాం దేవస్థానం. ఆ విత్తనము వలె ఉన్నాడు. ఆ మంచి విత్తనముగా పొలంలో చూడండి, విత్తనాలు చల్లుతాం అంటే విత్తనాలు చల్లుతాం అమ్మా, విత్తనాలు చల్లుకుంటూ పోతాడు. తెలియదు కానీ చల్లుతాడు. చేతితో పడి మొలకొచ్చిన విత్తనాలే. ఈ విత్తనాలు కొన్ని పొట్టు మీద పడతాయి, కొన్ని రాతి మీద పొలంలో పడతాయి దేవస్థానం. ఇప్పుడు గొట్టి మీద ఉన్నాయి ఫలిస్తాయా, లేదా రాతి పడతాయా మొలుస్తాయా? చెప్పండి. మరి మిగతా ఫలించవా? ఫలిస్తాయి. ఎందుకే అంటే చూడండి, ముళ్ళపు తుప్పల్లో పడితే అనిచేస్తాయి ఎదగి. అది విత్తనాలు పక్కన పడి విత్తనాలు. ఈ విత్తనాలు మనిషి అసలు ఉంటాడు. ఆ నాటితో ఆ విత్తనాలు ఏం చేస్తాడు? విత్తనాలు కనుక ఫలించు, ఇంకా రాతి మీద ఉంటాయి. వేరు లోపలికి వెళ్ళినందున మరి మంచి నేల పడి విత్తనాలు ఎలా ఫలిస్తాయంటే అవి నూరంతులుగా ఫలిస్తాయి. అయితే విత్తువాడు మంచివాడి చేతిలో గురుగులు కూడా ఎత్తబడ్డాయంటే ఈ నిద్ర ఎప్పుడు విత్తాడంటాడు? ఎప్పుడు విత్తాడంటే విత్తనాలవి చెప్తాడు ఏమని? మనుషులు నిద్రించి ఉండగా అతని శత్రువు వచ్చి విత్తేను దేవస్థానం. అంటే నిద్రపోవడం వల్ల అనేది లోపలికి ప్రవేశిస్తుంది. మనము మెలకువగా ఉండి వాక్యం వినాలి. అపవాది మన దగ్గర నుంచి వాక్యం ఏం చేయడం? ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక కింద చేద్దామా? పెరిగి చూడ ఎండ అగపడను. అప్పుడు ఇంటి యజమానుని, అయ్యా నీ పొలములో మంచి విత్తనం గురుగులు ఎట్లా వచ్చాయని అడుగుతాడు దేవస్థానం. మనం వేసింది గోధుమ చూడండి, అంత ఎక్కువ అది ఎదిగిన ఎక్కువ పెరుగుద్ది. ఎలా వచ్చి నిద్రపోతున్న మన జీవితంలో కూడా అపవాది దాడి చేస్తుంటాడు. ఆ నిద్ర దేనితో పోల్చాడంటే నిద్ర అనగా మరణం. ఈరోజు శరీర సంబంధమైన నిద్ర, దేవుడి వాక్యం పట్ల నిద్రపోయేవా స్థితిలోనే ఇది ఏ నిద్ర అంటే ఆ సంబంధమైన నిద్రను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చేస్తున్న మాట మొదటి మాట ఏంటంటే నిద్రపోని అంటే పనికి మాల విత్తనాలు. రెండో విషయాన్ని వెళ్తున్నాడు 20
చదవండి. సంగతులను ఆజ్ఞాపించుచును వాటినన్నిటిని కైకొనవలెనని ఆలోచన చేస్తే యేసు ప్రభు పట్టబడిన రాత్రి ఆయన ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నట్లుగా మనం నిద్రపోతున్నాడా? ఎవరు నిద్రపోతున్నాడండి? శిష్యులు నిద్రపోతున్నారు. అదిగా చూడండి, మరి వచ్చాడు, చూచాడు, వాళ్ళు మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వేదన పడుతున్నాడు. రెండోసారి వచ్చాడు మూడోసారి, ఇదిగో కొంతసేపు మీరు స్వాదం ఉండి చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయండి. శ్రమ వారికి వచ్చే వీడు భయంకరమైన ప్రార్థన చేయాలి, స్వాదను తప్పించ ప్రార్థన చేయాలి, నిద్రపోకూడదు. నిద్ర చాలా అవసరం మనకి. నిద్రపోవడం అని చెప్తలేదు. వీళ్ళ ఆత్మ సంబంధమైన మెలుగుగా వాళ్ళు వస్తారు. అంటే దేవుడి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవస్థానం కూర్చో, ప్రార్థన చేసామండి. అమ్మా ప్రార్థన చేయాలన్నాం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆరాధన కొరకే చేయాలి. బయట మొదటి ఎర్రమ్మ మొదట అమెరికా చుట్టేసి మళ్ళీ చివరికి ఇక్కడ మొత్తం మన ప్రార్థన చేసే ప్రార్థన బయట మనకి ఎంత చేయబడినా చేయాలనిపిస్తారు. పక్కడి మనం ఎంత చేయబడినా ఆసక్తిగా చేయాలనిపిస్తారు. కానీ చూడండి, ఒకసారి మనందరూ ఉన్నాం, తెల్లవారు చచ్చినట్టు పడుకుంటాం, ప్రార్థన చేయని ఆశ వచ్చేసింది. ప్రార్థన చేయడం వల్ల అక్కడ పడుకున్న వాళ్ళందరికీ ఇబ్బందినా? నీ ఇంట్లో అయితే నువ్వు ఒక్కదానే ప్రార్థన చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా. దేవుని స్తోత్రం చెప్పాలి. మన ప్రార్థన మెలుగుగా ఉండాలంటే మనం ఏమైతే ఎవరెవరి కోసం చేసామో, ఎవరెవరు ఏం చేసామో మనం చేసిన ప్రార్థన రెండు ముక్కలు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు ప్రారంభించి కూడా ఎవరి గురించి చేసావో అందరి కోసం చెప్పే మెలుగుగా కూడా అంతే. వాక్యం విన్నదాన్ని ఏం చేయాలి? వినాలి. ఏదో చెప్పారు, అదే ఆత్మ అంతే కదా. రెండు ముక్కల్లో దేని గురించి చెప్పారు అడిగితే దానికి మనం అంత పూర్తిగా చెప్పగలం. అది మెలుగుగా చేతులు ఎట్లా ఇక్కడ అది చెప్పాడు, మీరు మెలుగుగా వెళ్ళండి. ఎందులో మెలుగు? వెళ్ళడంలో మెలుగువా, పరిచయం చేయడంలో మెలుగువా, దేవుడు వస్తుంది. ఈ రోజు లేకపోయాం, ఏం రాలేదంట. ఆ మెలుగు రాకపోవడం వల్ల ఏమై
సమయం వృధా అవుద్ది. ఇక నిద్ర విశ్వాసంలో నిద్రపోయిన జరిగే సంభవం ఏంటంటే మన సాతాను విత్తనాలు విత్తి వెళ్ళిపోతాడు ఇంట్లో దేవస్థానం. ఏంటి పొలం అనగా సంఘం కావచ్చు, పొలం కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి సాధన ఏం చేస్తారు దేవస్థానం. ఈ జాగ్రత్తగా అపవాది పీడ మనం సోనంలో పడేస్తాడు. మూడోది అక్కడ అక్కడ చూస్తున్నాం చూడండి, చాలా చక్కగా 16 మంది జాగ్రత్త గమనిస్తే ఆమె తన తొడ మీద ఒక మనిషిని అతని తల మీద అతని అతనిలో నుండి సొంసను తెలియలేక పరిస్థితి మనం చూస్తాం. కానీ ఈ స్త్రీ వల్ల అతని బలం ఆమె తొడ మీద పడుకోబెట్టుకోవడం వల్ల మనము కూడా వ్యర్థమైన నిద్ర చేస్తే గడిపితే మనం ఎక్కువగా నిద్రపోతే కలిగే నష్టం కలుగుతుంది. హలో హలో చదువుకున్న వాళ్ళు 24 గంటలు అదే పని మీద ఉంటుంది. కానీ నిద్ర కూడా చాలా అవసరం. అమ్మ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తుంది అమ్మ పాప ఎరిపోగలం కదా పుస్తకం తీసుకుంటుంటే ఈవిడేం చెప్తుంది, తీసుకుంది సెల్ ఫోన్ చూస్తుంది. అమ్మ బాబుని పాప బాగా చదివేస్తుంది అనుకుంటుంది. ప్రాణాలు వచ్చి బైబిల్ పెట్టేసి సెల్లోకి ఎత్తున్నాం. ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుని సన్నిధి తెలుసు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అపజయం కలుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండండి, పరిపూర్ణమైన నిద్ర కావాలి. చాలా అవసరం చేస్తుంది. అదవుతుందా? దేవుని సన్నిధిలో మనకి ఏమొస్తుందంటే అపజయం అనేది కలుగుతుంది. మనం అనుకున్న పని దాంట్లో జయం పొందలేము. శరీర సంబంధంగా ఏదైనా మాత్రం మనం ఏం చేయలేము, పొందలేము. నిద్రపోతే నిద్రపోవడానికి తావు ఇవ్వకూడదు. చేయలేమని కొడేయడం కాదు, దేవుని స్తోత్రం. ఆయన కొంతమంది కదిలితే కదిలేగా ఉంటారు. కదిలితే ఎదురు జరుగు అంటూ కూర్చో. కొంత రిజర్వేషన్ గాలి లేకపోతే అర్హమోనా ఎక్కడమ్మా అది బాబోయ్ అనేసింది.
ఇక్కడ 40కి 50కి చూస్తాంట. హలో ఈ ఎక్కువ నిద్రపోయేవాడు క్యారెక్టర్ అదే. నువ్వు ఎప్పుడు పడుకో కాడి మీద 8 గంటలు కాకుండా ఉన్నమైతే తెలుస్తుంది. రాముతో లోలే మనకున్న నిద్ర పిల్లలు రోగం అంతే. ఇదో రోగం. కూడా పిల్లలు ఎన్ని గంటలు లేపాలి చెప్పండి. చెప్పండి మాట్లాడబెట్టి చెప్పండి. మనమేమి ఏం లేదు. 6 గంటలు ఏమి లేదు. గంటలకి పని ఉంటే 6 గంటలు బేగానే మళ్ళీ లేపాలి, అలవాటు చేయాలి. గడిస్తుంది కదా ఇలా నిద్రపోవడం వల్ల ఏంటంటే రెండోది మన ఆలోచన సోదరులో పడతాం. పొందింది జయం మాత్రం ఎంత మాత్రము జయం రాకపోవడానికి కారణం ఏంటంటే అది సంఘం ఎలా మెరుగు కలిగి ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి. 4వ విషయం సామెతలు మాట 23 అండర్లైన్ చేసుకొని కావాలి మీకు 23-21 వచ్చిన చూస్తే తిండిపోతులను ఆ నిద్రమత్తు ధరించడకు కారణము దేవస్థానం. తిండిపోతులు తాగుపోతులు ఏమవుతారంట? అదే తాగుపోతుడు ఇల్లు శుభ్రపడదో తాగుపోతుడు అభివృద్ధి పడదు. తాగుడు ఏం చేద్దంటే మనల్ని దిగజారు మనల్ని అవమానపరుస్తుంటుంది. తాగు ఎక్కడ పడితే అక్కడ రేపుతూ ఉంటుంది. సింపుల్ కూడా అంటే దరిద్రంలోనికి వెళ్ళిపోయి అది ఉంది, ఇక్కడ అది ఉందని చూస్తుంటా అయ్యా మనుషుల మీద ఎదురవుతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే చోట దేవస్థానం మంచి వస్త్రాలు వేసుకోలేము. ఇరుకు ఉంటే ఏం చేద్దాం? టైంకి లేస్తే పని చేసుకోవాలనే ఆశ వస్త్రములు చింపుడు కూడా వేసుకుంటాను. హలో ఏం చెప్పండి? ఇప్పుడు చెప్పండి. చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ చెప్పారు. ఇది తినేద్దాం అనుకుంటాం మనదే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ప్యాంట్ వేస్తుంటారు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు? ఎందుకు ఎందుకయ్యా అంటే ప్యాంట్ వేస్తే ఎక్కుతుంది. కడిగా కొంతమందికి
తిట్లు జ్ఞాపకం వచ్చేస్తుంటా. లేకపోతే మా ఆయన ఏం చేస్తున్నా పూర్వ స్త్రీలంట లేచేవారు. ఎన్ని గంటలకి? ఇప్పుడైతే బొచ్చులు వచ్చేసాయి, ఇప్పుడైతే టైల్స్ వచ్చే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజు కాలం మట్టు ఆ మట్టి ఈ మట్టి తెచ్చి పోగేసుకుని ఆ గేదె దగ్గర ఆవు దగ్గర ఉన్న పేడ తెచ్చుకుని ఆ పేడ అది కుమ్మి కుమ్ము తుడిచి ఏం చేసేవాడు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి ఏం చేసేవాడు? పేడ చేసేవాళ్ళ ఏం చేసేవాడు? ఇప్పుడు పిల్లలు అడగమని నువ్వు అడిగినట్టు ఆపేసావే, మన పిల్లల్ని పేడ తెమ్మని చాలు చీ అంటారు. అంటే ఇప్పుడు ఎందుకు విషయం మీకు చెప్తున్నానా అంటే పూర్వం ఉన్న అప్పుడు తెల్లవారుజాడు 3 గంటలు లేచేవారు, ఇప్పుడు 10 అయినా లేతలేదు. ఆ సూర్యుడు లోపలికి వచ్చేయలే. ఏ సూర్యుడు ఎండ గుమ్మాలోకి వచ్చేస్తారు కానీ అయిపోయిందా అని అనుకుంటా. అదే స్తోత్రం కలిగిన గాక. 2 చేతులు ఎత్తడి గట్టిగా బిగ్గరగా చెప్దాం. మరొకసారి చెప్దామా ఈ మాటను? ఈ మాట మరొకసారి 27వ వచనం. తిండిపోతులను దరిద్రగుదురు నిద్రమత్తు సింపుడు గుడ్డలు ధరించుకోవడకు కారణమగును. వేసుకుంటారంట. ఇప్పుడు ఎప్పటిప్పుడు నిద్ర పోయాలా? నిద్ర ఒక్కరు మంచి బట్టలు వేసుకోండి. ఏం చేయాలి? మంచి బట్టలు వేసుకొని త్వరగా లేచి పని చెప్పాలి. బద్దకస్తులుగా తయారు చేయకూడదు పిల్లలను. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యానికి బిడ్డ ఆత్మీయంగా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడం అని, వాక్యం చదివించడం చేయాలి. పిల్లలకే మన అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం. నీకు అలవాటు అయ్యింది, మన పిల్లలకు కూడా ఏమవ్వాలి? నీకు అలవాటు అయ్యింది, మన తర్వాత వచ్చే వాళ్ళకి ఏమవ్వాలి? అలవాటు అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసయ్యా నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. నీ కొరకే ఆమేన్. నీ కొరకే పరుగెత్తాలని ఏ గడి అయినా ఎంత రాత్రి అయినా ఏ క్షణమైనా ఏ గడి అయినా ఎంత రాత్రి అయినా యేసయ్యా నీ పని చేయుట నాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. ఏం చేయాలి మనందరం కూడా? నిత్యము దేవుడి పని చేయటం నేర్పించు ప్రభువా అని దేవుని అసలు ఏం చేయాలి? మోకాలిని ప్రార్థన చేయడము పిల్లలకు నేర్పించాలి. మెలకువగా ఉండ నేర్పించాలి. నిద్రమోతులుగా చేయకూడదు, నిద్రపోతులుగా చేయకూడదు, బద్దకొస్తులుగా చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల పైన నిద్రించడంలో కూడా వారు ఎంతసేపు నిద్రాలో, ఎప్పుడు నిద్రాలో, ఎప్పుడు వారికి నిద్రపోవాలో వారు 8 గంటల నిద్ర అయితే, అమ్మా 8 గంటల నిద్ర అయితే 9 గంటలు పడుకున్నాం. సుమారు రాత్రి 9 గంటలు పడుకున్నాం. 9 గంటల నుంచి 9, 10, 11, 12, 1 గంట, 2, 3
ఎన్ని గంటలు లేచిపోవాలి? 3 గంటలు లేచిపోవాలి, 8 గంటలు నిద్రంటే వీడు మరి ఇప్పుడు 9 గంటలకి కాదు 10 గంటలకు అనుకున్నాం, అప్పుడు ఎన్ని గంటలు లేస్తా? 10 గంటలు నిద్రపోవంటే ఎన్ని గంటలు లేగాలి? మరి ఎన్ని గంటలు వేసాం? మనం ఎన్ని గంటలు వేస్తాం? మనం దేవుడి బిడ్డ మెలకువగా ఉండమంటే, దేవుడి బిడ్డలుగా మెలకువ అనేది సంఘ విశ్వాలకి చాలా అవసరత కలిగి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చేవారు నిద్రపోకూడదు, మందిరానికి వచ్చేవాడు ఊగిసలాట ఆడకూడదు. నిద్రపోతున్న వారు దేవుని యొక్క మందిరములు పరలోక రాజ్యానికి చేరరు. నిద్రపోవటం అనేది దరిద్రత, నిద్రపోవటం అనేది చింపుడు గుడ్లు ధరించుకుంటాము. నిద్ర అనేది ప్రియుని బిడ్డారా, దేవుడు సన్నిధికి నిద్ర వస్తే, నిద్రతో ఉంటే మన వాళ్ళు మన కుటుంబాలు సోదరులు తప్పవు. మనం నిద్రపోవడం వల్ల ప్రియ దేవుని సన్నిధి నిద్రపోతూ వాక్యం వినడం వల్ల ఏం కలుగుతుంది? సోదరులో పడతాము, సమస్యల్లో పడతాము. మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్నా మనం చేసే పొరపాటు కొంతమంది నిద్రపోయింది తప్ప అని అనుకుంటుంటారు. ఇంకొక మాట చూద్దాం, అదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయానికి వచ్చేది. 10వ అధ్యాయంలో 5వ వచనం అని చూస్తున్నా. 10వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుని బిడ్డలు అయిన వారు మనము ఎలాగ ఉండాలి అండి? 5వ వచనం చదవమ్మా. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. చూసావా? చూడండి, వేసవకాలమందు సమకూర్చగలవాడు బుద్ధిమంతుడంట. అంటే ఎండాకాలం పైన చూడండి, వేసవికాలంలో పండే పంట అంతా కూడా ఏం చేస్తాడు? ముందు వచ్చే కాలం వేసవికాలం అయిన తర్వాత వచ్చే కాలం ఏ కాలం? వర్షాకాలం. వర్షాకాలంలో పైన సరిగ్గా పండ్లు ఉంటాయో ఉండవో తెలియదు. అందుచేత ముందుగానే ఏం చేస్తారు? సమకూర్చుకుంటారు. చూడండి, చేమలు ఉంటాయా? చేమలు చేమలు చూసావా? చేమలన్నీ కూడా దాని నోట్లో ఏదోటి ఉంటుంటుంది. ఎండగానే ఏం పట్టుకెళ్తుంటే ఆహారం బియ్యం గింజలో ఏదోటి పట్టుకుని వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయండి? అది ఎవరికి తెలీదు. తీసుకెళ్ళి ఎక్కడ పడతాయి? ఆ ఇంట్లో ఎడతాయా? సేలమ్మ చూసిపెట్టి ఇంట్లో ఎడతాయట. కానీ ఎక్కడున్నాయంటే తన నివాస స్థలం. ఆవిడ తప్పే తన గుడారమైన తన ఇంటిలో తన పుట్టలో పెడతాయి. దేవస్తోత్రం. వానాకాలం అంతకాలం వేసవికాలం సమకూర్చుంది, వానాకాలం అంతా అది దేవస్తోత్రం ఆయన. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు, బుద్ధిమంతుడైతే సమకూర్చుకుంటాడు, బుద్ధి లేనాడైతే ఏం చేస్తాడంట? కోతకాలం ముందు నిద్ర వస్తూ ఉంటాడు. పనిలో ఎవడన్నా నిద్రపోతాడండి? పనిలో ఎవడన్నా నిద్రపోతాడా? కొంతమందికి పని ఉండదు, పాటు ఉండదు, ఇంక 24 గంటల నిద్రే. పని ఉన్నప్పుడు ఎవడన్నా నిద్ర అవుతాడా? కొంతమంది చూడండి అస్సలు నిద్ర, కొంతమంది అస్సలు అబ్బే వీడు ఎప్పుడు తెల్లాడతా, ఎప్పుడు లేచిపోతామా, ఎప్పుడు తెల్లాడతా, ఇప్పుడు 10 గంటలు కాదు 12 గంటలు నిద్రపోయి 3 గంటలు లేచిపోతాం. 3 గంటలు లేచిపోయిన గంటలు లేచిపోతాం. ఎవరు లేకుండా పొయ్యలకి ఇచ్చారు, ఎవరు లేకుండా రోడ్డు మీద ఎట్టి మంటలకి ఎవరమ్మ ఇంత రాత్రి వెలిగిచ్చేసింది అనుకుంటాం. కొంతమంది ఎవరు లేకుండా ఏం చేస్తుంది? బట్టలు ఎందుకు ఉతికే టైం లేక ఉతికేసేసేసి అమ్మాయి ఉతికేసేసి పిండి వేసేసి పిల్లగా చెప్పి వెళ్ళిపోదుగా బట్టలు తెచ్చాడు ఆరేసేసా అనేది చెప్పారు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, అప్పుడున్న ఆసక్తి, అప్పుడున్న ఆతృత, అప్పుడున్న శ్రద్ధ దేవుడి మందిరికి వచ్చినప్పుడు ఎత్తుకుంటుందేమో. స్తోత్రం. పనికి వెళ్ళేటప్పుడు ఆతృత మరి దేవుడికి దానికన్నా ఎక్కువ అన్ని సమకూర్చిన ఇస్తున్న దేవుడి దగ్గర రావడానికి మనకి సమయం ఎందుకుంటాం లేదేమో. ఎందుకు త్వరగా రాలేకపోతున్నాం? త్వరగా రాకపోవడం కూడా నిద్రమత్తులో ఉన్నదేమో. స్తోత్రగలగా బద్ధకం. వెళ్దాంలే. కొంతమంది పాటలు అయితే వస్తారు, కొందరు వాక్యం టైంకి వస్తారు, కొందరు పిన్న పాటలు పాడకుండా వచ్చేవాళ్ళు ఉంటుంది. వస్తారు వస్తే పిన్న త్వరగా వచ్చామంటే వాళ్ళతో పాటు నువ్వు పాడుతుంటే ఏమవుతుంది? పాటలో ఆరాధనకు వస్తే ఆరాధనలో ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటాం.
వాక్యం దగ్గరికి వస్తే వాక్యం వింటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యము మనలో వస్తున్నప్పుడు వాక్యం చేత బలపరచబడుతుంటుంది. దేవుని స్తోత్రం కన్నా అన్నీ ఇంపార్టెంటే. సంఘ విశ్వాసకి అన్నీ రావాలి. ప్రార్థన రావాలి, పాటలు రావాలి, వాక్యం చదువుడు రావాలి, పరిచయం చేయడం రావాలి, ఇవన్నీ రావాలి. రెండు చేద్దాం దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నిద్రపోవడం వల్ల పిని కోతకాలమందు వాడు పిని నిద్రించేవాడు సిగ్గుపడతాడు. అందరు తిడతారు. పనికాలంలో పనికి వెళ్ళబోతే ఏమంటారు? తిడతారా? మరి బయలుకి వెళ్ళలేదురా, బాగా పడుకున్నారు అంటారా? అందరూ పని చేసుకుంటుంటే ఏం చేస్తా? కాలేజీకి వెళ్ళి నిద్రపోయాక ఏం చేస్తారా? రోజు కాలేజీకి వెళ్ళి నిద్ర అవుతాయి. ఏమా కాలేజీకి వెళ్ళని చూసి తల్లిదండ్రులు అమ్మ బాగా పడుకో అంటారా? ఏమంటారా? ఏమంట? తొన్న పోతులో పడుకుంటున్నాం అంటాం తినేసి. కనుక బిడ్డ చదువుకున్న పిల్లలు 6 గంటలకి 3 గంటలు లేకపోయినా 5 గంటల కన్నా లేచి ఏం చేయాలి? తన పని తను చేసుకోవాలి. ఇంట్లో చేసి పెడితే దున్నపోతులు లేచి వెళ్ళడం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఉపయోగ. దేవుని స్తోత్రం. నీకు సేకరణ చేసి, నీ భర్తకు సేకరణ చేసి, నీ ఇంట్లో వాళ్ళకి సేకరణ చేసి ఈ జీవితాంతం అరిగిపోయే పరిస్థితులు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 4వ విషయం ఏంటి? నిద్రించడం ద్వారా సింపుడు గుడ్డలు వేసుకుంటాం, సిరిగిపోయిన గుడ్డలు వేసుకుంటాం. అందుపిల్ల 5వ విషయం, నిద్రించడం వల్ల సిగ్గుపడతాం, అవమానకరం తెచ్చుకుంటాం, అవమానపరచబడతాం. నలుగురిలో నిద్ర ఎంకండి నవ్వుతున్నావురా అమ్మాయి గుడికి వచ్చిన ఆ వెనకాల కూర్చోలో జారబడి నిద్ర ఎక్కువ. వీళ్ళందరూ చూసి ఏం చేస్తారా? నవ్వుతున్నావురా. అప్పుడు ఆమె ఏమవుతుంది? సిగ్గుపడుతుంది అర్థా. కనుక నిద్ర అనేది సాధారణంగా అలసిపోయిన వాళ్ళకి వస్తుంది. అలాగే నేను నిద్రపోవడం తప్పని నేను అనడం లేదు. కానీ దేవుడి సన్నిధిలో మాత్రం దేవుడి బిడ్డలు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి అనే సంగతి దేవుడి సన్నిధిలో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ 7వది మనం చూస్తే చూడండి, అక్కడ చెప్తున్న మాట యోనా గ్రంథానికి వెళ్ళిపోండి. యోనా గ్రంథం దగ్గరికి వస్తే 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. అక్కడ 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ యోనా గారి గురించి చెప్పుకొని కొన్ని విషయాలు మనం ముగించేసుకుందాం. జాగ్రత్తగా విందాం. యోనా గ్రంథంలో యోనాతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట 1:6 వచనం మనం చదువుతున్నాం. యోనా 1:6. ఓరి నిద్రపోతా, నీకు ఏమో వచ్చినది? లేచి నీ దేవునిగా ప్రార్థించము. వాడు చావకుండా చూడు, ఆ దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? కనికరించినేమో అని నేను ఉదయం స్తోత్రం. ఇక్కడ యోనా గురించి మనకు చాలా సందర్భంలో మనం విన్నాం. ఏంటి? యోనానే ఒక ప్రవక్త. ఈ యోనా దేవుడు చూసినప్పుడు నిలివే పట్టణం అనే ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో మనుషులందరూ దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వాడు నడుస్తూ దేవుడు భయం లేకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నారట. దేవుడు చూచాడంట. దేవుడు చూచి అయ్యో వీళ్ళు ఎందుకు చేశాను? సంతానం పడదు, వాళ్ళని అందరూ చంపేద్దామని ఆయన నాశనం చేస్తానని ఆయన ఉద్దేశించుకుని ఆ ప్రాంతానికి వార్త తెలియజేయాలని యోనా ప్రవక్తను పిలిచి, యోనా నిలివే ప్రజల యొక్క పరిస్థితి దుర్గతి నాకు కనబడుతుంది, వాళ్ళ పరిస్థితి బాగలేదు, వాళ్ళందరూ పాపం చేసి ఇదిగో దేవుడిని మర్చిపోయి ఎవరిష్టం వచ్చిన వారు తిరుగుతున్నారు, నువ్వు వెళ్ళి వారికి ఏం చెయ్యి చెప్పు అని చెప్తే దేవుడి సంగతి యోనాకు తెలిసి నేను వెళ్ళకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తే రక్షించేస్తాడు. ఇదిగో నేను ఎక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, ఎవరి దగ్గరికి? నిలివే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తరిసికి వెళ్ళిపోదామని ఆలోచనతో నిలివే వెళ్ళవలసిన వాడెక్కడం మానేసి ఈ సొంత ఆలోచన పెట్టి ఏమెక్కేయాడంట. ఏ వాడెక్కేయాడు? కాకినాడ వాడు ఎక్కేయాడా? ఏ వాడెక్కాడా అంటే తరికిసుకు వెళ్ళే వాడా? పోయే వాడెక్కాడు, పోతున్నాడు, నడి సముద్రం పోయింది. వాడిలో ఉన్న చెప్పి ఎక్కడున్నాడు అంటే నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు? వాడు అడుగుపోకుండా నిద్ర వస్తున్నాడు అయ్యాడు.
అప్పుడు పిన గొప్ప తుఫాను వచ్చేస్తుంది. పిన ఆ తుఫానికి అందరూ అల్లిపోతున్నారు. వాడ బద్దలైపోయినంత పరిస్థితి వచ్చేసింది. ఏంటి ఈ పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు నా సరుకులన్నీ బయటడేస్తున్నారు. వారికి సరుకులు అంటే వారు మునిగిపోతాయని అందులో ఉన్న సరుకులన్నీ ఏం చేస్తున్నారు, బయట తీసేస్తారు. తేలిక అవద్దని ఈ లోపల అలా తీస్తుంటే ఈ అయ్యగారు ఎక్కడ పడుకున్నాడంట. ఈ బస్తాలన్నీ తీస్తుంటే, ఈ బస్తాలన్నీ ఇలా తీస్తుంటే ఈ అయ్యగారు ఈ మూల పడుకున్నాడంట. ఓరి నిద్రపోతా నీకు ఏం సంభవించింది అన్నట్టు దేవస్థానం పాట కదా. ఓరోరి నిద్రపోతా లే లే లేసి రవయ్యా, ప్రభు వచ్చే వేళ అయ్యింది. దేవస్థానం ఏ వేళ అయిందంట. మరి నిద్రపోతే ఎలా కుదురుద్ది? దేవుడి సన్ని ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. నిద్రపోతులుగా, తిండిపోతులుగా, తాగుపోతులుగా ఉండకూడదు. ఏ పోతు ఇది? ఏ పోతు? నిద్రపోతు. అదే పనిగా పడుకోవడం వల్ల ఏ పోతు అంటామన్నా అప్పుడప్పుడు నిద్రపోతులో పడుకుంటున్నాం అంటాం. ఇక్కడ యోనా పరిస్థితి అంటే ఇప్పుడు ఆ పరిస్థితి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దేవుని సరిచి పారిపోతున్నాను. కానీ ఈ అయ్యగారు ఇప్పుడు ఏం చేయాలండి, నన్ను కాలు చేతులు కట్టేసి ఎదురు ఆడేసి అంటాడా, సముద్రంలో ఆడేసి కానీ పిల్లలు కాలిపోయారు. అల్ల దేవస్తోత్రం కానీ చివరికి సముద్రంలో పడేసారు. దేవుడు చేప కాకేపించాడు. చేప వెళ్ళి చక్కగా మింగింది. ఎన్ని రోజులు ఇదని తెలుసా? చేప 3 రోజులు రాత్రి పగలు 3 రోజులు ఇది. ఈ అయ్యగారు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడంట? చేప కడుపులో ఏమనకు తెలుసా? ఎక్కడున్నాడు? సముద్ర అడుగు భాగంలో చిక్కిపోయాడనుకుంటున్నాడు, అగాధములో చిక్కిపోయాడనుకుంటున్నాడు. కానీ నేను మింగింది ఏంటి? వీడికి మాత్రం లోపల చేప కడుపులు ఏముంటా పేగులన్నీ తాకుతుంటే వీడు అడుక్కుపోయాడు అనుకుంటున్నాడు మాట అయ్యగారు. ఎవరా ఈ చిక్కు? అప్పుడు బుద్ధి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. చేప కాకేపించాడు. నువ్వు మింగొద్దు, కక్కొద్దు అన్నాడు. ఈ చేప పిన దీనికి ఆకలేదు. ఇంకా 3 రోజుల ఉపవాసమే చేప. ఏంటి తింటే ఏమవుద్ది? తింటే ఏదైనా తిన్నాను. ఇంకా దాంతోపాటు యానగారు కూడా ఏమైపోతాడా? అరిగిపోతాడు. అందుచేత 3 రోజులు చేపకి యానగారు ఎలాగొంటే కడుపు నిండిపోయినట్టు ఉంది. దేవుని స్తోత్రం కానీ కాక. అందుకే 3 రోజులు ఈదిన తర్వాత ఆ సముద్ర గొట్టుకు వెళ్ళి నిలివే ఆ పట్నం సముద్రం ఒట్టుకు వెళ్ళిన తర్వాత ఓ అని కక్కిందంట దేవుని స్తోత్రం. ఆ కక్కగా నా నీసుతో బయటపడకనప్పుడు చూసాడు చేపలు. అప్పుడు వరకు ఇతను చేప కొడుకున్న సంగతే దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా దేవుడి చిత్తములో ఉంటేనే దాన్ని చెయ్యాలి. దేవుని స్తోత్రం. దేవుడి చిత్తములు లేదనుకో మనం ఆగిపోవాలి. దేవుని లేకపోతే నష్టపోతాం. ఒక ఊరి పైన కావండి, ఒక ఉద్యోగం కావండి, ఒక వ్యాపారం కావండి, ఒక ఇల్లు కట్టుకోవడం కావండి, ఏదైనా కావండి, ఒక పెళ్లి చేయడం కానివ్వండి, ఏదైనా కానీ దేవుణ్ణి ఏర్పాటు ఉందా లేదనేది ఏం చేయాలి? ప్రారంభించలేదు. ఏదైనా అనుకుంటున్నామని దాని కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే దేవుడి చిత్తం ఉందంటే ఎట్నే జరిగిపోద్ది. ఎలా జరుగుతుందో నీకు తెలియదు, ఆశ్చర్యంగా జరిగిపోద్ది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడి చిత్తములు లేదనుకోండి ఆగుతుంది. అక్కడక్కడ మనకి ఆటంకాలు వస్తాయంటే దేవుడి చిత్తములు లేదని గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. 2 చేతులు ఎత్తాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, సంతోషంగా చెప్దాం, ఆనందంగా చెప్దాం, ఉల్లాసంగా చెప్దాం, నిద్రపోతం చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆఖరి మాట ఏంటంటే నిద్రించిన ఎలా ఆత్మీయ దరిద్రత అందుకుంటుంది. చెప్పండి, ఏంటి చెప్పండి? నిద్రపోవడం వల్ల ఆత్మీయ దరిద్రత. నిద్ర అనేది ఆత్మీయలో ఏమైపోతాం? నిద్రపోతాం. ఎదగలేం, సరిగా ప్రార్థన చేయలేం, సరిగా వాక్యాన్ని వినలేం, సరిగా భక్తులు నిలబడలేం, సరిగా ప్రార్థనకి రాలేం, సరిగా దేవుని సన్నిధిలో పాడలేం, సరిగా దేవుని సన్నిధిలో నిలవలేం. ఎందుకు తెలుసా? నిద్ర. ఈ నిద్ర అనే రోగము మనలోనికి రానికూడదు. ఈ నిద్ర అనే రోగము ఆత్మీయతకి అంతనేయకూడదు. అందుకే మానవుడికి 8 గంటల నిద్ర ఆరోగ్యకరం. ఆ 8 గంటలు దాటి మేలుకు నిద్రపోయావో శరీర సంబంధమైన రోగాలు తప్పదేమో. స్తోత్రం కాక. ఎక్కువ నిద్రకూడదు. పగలంతా నిద్ర అవుతావు, రాత్రి నిద్ర ఏమవుతుంది?
పగలు మధ్యాహ్నం పడుకుంటే రాత్రి నిద్ర ఏమవుతుందండి? పగలు కష్టపడాలి, రాత్రి పరిపూర్ణంగా నిద్ర వస్తుంది దేవస్థానం. మధ్యాహ్నం నిద్ర కూడా అలవాటు చేసుకోవడం తక్కువ దేవస్థానం. అలసిపోయి నిద్ర చెందడానికి అది వేరే సంగతి. నీవు ఏ పని చేయకుండా మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం నిద్రపోతే దానివల్ల పైన భయంకరమైన రోగాలు, భయంకరమైన అనారోగ్యాలు, భయంకరమైన మానసికత, భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన స్థితి మనకు కలుగుతూ ఉంటుంది. స్తోత్రం. నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపోవాలి. నిద్రపోవాలంటే ఎన్ని గంటలు నిద్రపోవాలి? 8 గంటలకి ఎక్కువ నిద్రపోయావా అంతే, మళ్ళీ ఏదో సమస్య ఉంది, ఏదో బలహీనత మన ఉంది. కనుక ఆ బలహీనత మనలో ఉండకూడదంటే పగలు ఏం చేయాలి? కష్టపడాలి, పగలు పని చేసుకోవాలి, రాత్రి పరిపూర్ణంగా నిద్ర అవ్వాలి. దేవుని స్తోత్రం. అది భౌతిక సంబంధమైన నిద్ర. రెండోది ఆత్మ సంబంధమైన నిద్ర ఏంటి తెలుసా? మరణము. ఏంటి ఆ మరణమయ్య అంటే, ఇదిగో క్రీస్తునందు మృతులైన వారు. ఇదిగో చనిపోయిన వాడు ఏ అవస్థకి వెళ్ళాలంటే నిద్ర అవస్థ, నిద్రపోవడం. కనుక ఆత్మ సంబంధమైన నిద్రగా అంటనేకూడదు. ఆత్మ సంబంధం అంటే మన భక్తి చేస్తున్నప్పుడు మనకి చేసే పనులకు అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమయానికి రావాలి, సమయాన్ని పాటించాలి, ప్రార్థన చేయాలి, ఆసక్తిగా పాటలు పాడుకోవాలి, భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఇలాగ మన ఆత్మీయతలో నిద్రను అంటనీయకుండా మెలకువ అవసరము. మెలకువగా ఉంటే ఆశ్చర్యం వస్తుంది, మెలకువగా ఉంటే దీవెన వస్తుంది, మెలకువగా ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, మెలకువగా ఉంటే దేవుని యొక్క అభివృద్ధికి జరుగుతుంది. మెలకువగా వింటే, ఆసక్తిగా మెలకువగా వింటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన అభివృద్ధి మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చింది నిద్రపోవడానిక? మందిరానికి వచ్చిన మనం జోగుపడ్డానిక? మనం మందిరానికి వచ్చింది ఏదో కాలక్షేపానికి రావడం లేదే. దేవుని స్తోత్రం. రెండు చేద్దామా? హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు 3 గంటలకి మేలుకు వచ్చేసింది. ఎన్ని గంటలు పడుకున్నాను? 2 గంటలు పడుకున్నాను. ఈ లోపల కరెంటు తీసి ఇచ్చి ఈ లోపల 3 గంటలకు మళ్ళీ తీసేసాడు. ఇంకేం పడితే లోపడేమో కోవాలేసినట్టుంది మాకు. పడుకుంటే సెవెంట్లో కనుక అలా ప్రార్థన చేస్తూ కూర్చున్నాం. మన వాళ్ళు అయితే చక్కగా పడుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు కుర్రోళ్ళు కదా, 2 చేద్దాం. హల్లెలూయా. 6 గంటలు లేపేశాను. లేక ప్రార్థన టైం అయిందని చెప్పి లేపేశాను. ఎట్లా లేపానా? ఎన్ని గంటలు లేపాను? దేవుని స్తోత్రం కలిగిన కడికి ఎప్పుడు లేపేయాలి. పడుకుందని పిల్ల, పడుకున్నాడండి కుర్రాడు అనకూడదు. అదే 2-3 సార్లు లేపేది ఇంకో టయానికి లేపుతాడు. దేవుని స్తోత్రం చెప్పాను. అలా నువ్వు బలవంతంగా లేపే ఒక 6 రోజులు నువ్వు లేపకుండా లేచిపోతాడు. దేవుని స్తోత్రం. రాత్రి 10 గంటలు పడుకో, ఒక 1 రోజు బలవంతంగానే, మరుసటి రోజు 10 గంటలకు నువ్వు పడుకుంటావు. దేవుని స్తోత్రం. మా పిల్లలు 10 గంటల వరకు నేను మెలకు ఉంచాం, పడుకుంటారు. దేవుని స్తోత్రం. మళ్ళీ పొద్దున్నే టైంకి లేచిపోతారు, లేచిపోయి స్నానం చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, అప్పుడే టిఫిన్. దేవుని స్తోత్రం. స్నానం చేసి ప్రార్థన చేయకుండా వాడికి టిఫిన్లే. అప్పుడు మరల వారి పుస్తకాలు తీసుకుని స్తోత్రం చెప్పండి. మనము మన పిల్లలకి అది నేర్పాలి, మన పిల్లలకి నేర్చుకోవాలి. మన విశ్వాసంలో మన దేవుడి బిడ్డలము మెలకువ నేర్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. ముగింపుకు వస్తుంది దేవుని బిడ్డలారా. మనము సంఘములో ఉన్న విశ్వాసాలుగా నిద్రపోని ఎడల ఏమొస్తుందని నేర్చుకున్నాం? దరిద్రత వస్తుంది, సిగ్గు వస్తుంది, అవమానం వస్తుంది, శోధన వస్తుంది, ఇంకా మన చేత ఆశీర్వాదం పొందం, అపజయం వస్తుంది. దీనివల్ల ఎన్ని అనర్థాలున్నా తెలుసా? నిద్రే కదా అని సింపుల్గా తీసేస్తుంది. దేవుని స్తోత్రం. పడుకోవడమే కదా, అలిసిపోయింది కదా అని అనుకుంటుంది. దేవుని స్తోత్రం. నిద్ర అనేది చాలా అవసరం. ఎంత అవసరమో అంత ఆరోగ్యం. ఎంత ఎక్కువ నిద్రతో అంత దరిద్రత, అంత బలహీనత, అంత అనారోగ్య సమస్యలు వస్తుంది. దేవుని స్తోత్రం. 2 చేద్దామా? అందుకే మనం ఏదో ఒక పని ఏం చేస్తుండాలి? తల్లిదండ్రులకి ఏం చేస్తాం? ఇంటికాడ పిల్లలు అమ్మ ఏదైనా బట్టలు దిగితే బట్టలు ఏం చేయాలి? పిండాలి. అమ్మ నీళ్ళు దొరుకుతుంది, నువ్వు సొబ్బు అని పెట్టాలి. లేదా అమ్మ సొబ్బు పెడితే నువ్వు నీళ్ళు అన్న తేవాలి. అమ్మ వంట వండుతుంటే అన్నం వండుతుంటే నువ్వేం చేయాలి? కూరగాయలు తరగాలి. నేర్చుకోవాలి పిల్లలు.
రేపొట్టిన పెళ్లి చేసిందని దీనికి ఏం రాదండి పిల్ల ఉక్కు రొట్టె వచ్చు చారు అది 24 గంటలు రోజు చారు వేసి పెడతావా? కొంతమందికి ఏముండదు రాదు, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేద్దాం హల్లెలూయా. వాడికి ముగిస్తున్న ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఆత్మ సంబంధమైన మెలకువతో ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన సంఘాన్ని తీసుకునేందుకు వస్తున్నాడు. ఆయన పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. వదిన సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. వచ్చేవాని కొరకు మెలకువగా ఎదురు చూడవలసిన సంఘముగా ఒక పిన్న వరుడు పిన్న ప్రియురాలు కొరకు చూడండి. ప్రియురాలు వరుడు కొరకు విధంగా ఎదురు చూస్తారు. ఆ విధంగా ప్రియుడని యేసయ్య కొరకు సంఘం దేవుని బిడ్డలకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఇదేమో స్తోత్రగలని గాక. మోకరించండి, ప్రార్థించేద్దాం. యేసయ్య నీ కొందనాలు నాయన. ఈ పగలగల సమయంలో రాజా నిద్ర గురించి మాట్లాడుతూ ఈ నిద్ర అనేది ఎంత భయంకరమైన